అంతేనా? మోరంపూడికి ఒక చరిత్ర ఉంది తెలుసా? చెప్పు. తెలీదా? చరిత్ర అంటే అక్కడ ఉన్న వ్యక్తులను బట్టి. మోరంపూడిలో కొంగర జక్కయ్య గారు పుట్టాడు తెలుసా? ఆయన మొదటి ఉద్యోగం ఏం చేశాడని చెప్పండి. తెలీదా? ఆల్ ఇండియా రేడియోలో వార్తలు చదివాడంట. వార్తలు ఎక్కడ? ఢిల్లీలో తెలుగు వార్తలు చదివాడు. తర్వాత యాక్టర్కి వచ్చాడు. ఓకేనా? యాక్టర్గా అల్లూరి సీతారామరాజులో రూదరఫోర్డ్ వేషం వేశాడు. ఐడియా ఉందా లేదా మీకు? కొంగర జక్కయ్య గారిది మోరంపూడి. ఓకేనా? ధన్యవాదాలు మోరంపూడికి. విజయవాడ జనాల ప్రయాణాలు మోరంపూడి కనపడుద్దా? ఇంకేమైనా చదువుతారా? ఏం చదువుతున్నారు? డిగ్రీకి వెళ్తున్నాం. ఇప్పుడున్న లెక్చరర్స్కి నేను ఒక మెసేజ్ చేస్తున్నాను. మీరు జనరల్ నాలెడ్జ్తో కలిపి స్టూడెంట్స్ని డెవలప్ చేయాలని నా కోరిక. అర్థమైందా? సీరియస్గా పాఠాలు చెప్పొద్దు పిల్లలకి. అందరికీ భవిష్యత్తులో వాళ్ళ విజ్ఞానం పెరుగుతూ అందరితో ముందుకెళ్ళే విధంగా మార్చాలని కోరిక. అంతేనా? అదొక పాఠము లెసన్ అన్నట్టు ఉండకూడదు. అందరికి అర్థమయ్యేటట్టుగా జీవితానికి ఉపయోగపడే విషయాలు లెక్చర్స్ ద్వారా బోధించబడాలి. అర్థమైందా? ఎప్పుడైతే లెక్చరర్స్కి సరిగ్గా పాఠం నీకు ఇష్టం లేదో అప్పుడు క్లాసులు తప్పించుకుంటే మన లైఫ్ లాస్ అయిపోతుంది. అంతేనా కదా? ఇప్పుడు నేను ఐటీఐ చేశా, ఎలక్ట్రికల్ 85, 86లో గవర్నమెంట్ ఐటీఐ. అందుకని అన్ని అనుభవంతో చెబుతున్నా. ఓకేనా? ఇక ధన్యవాదాలతో ఉన్నట్టే. భవిష్యత్తు మీదే ముందు తరాల్లో. జక్కయ్య గారిని గుర్తు చేసుకోండి. అది ఏదో బీసీ కాలంలో ఆయన వెళ్ళిపోయాడు ఎక్కడికి? ఢిల్లీలో వార్తలు చదవడానికి. అంతేనా కదా? అది ధన్యవాదాలు. మోరంపూడి బయట రావడం మోరంపూడే. ధన్యవాదాలు మోరంపూడికి. ఓకేనా బాయ్? అర్థమైందా? వెళ్ళిపోండి. మెట్లు ఎక్కాలండి.